హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. తెలంగాణ ఉద్యమం డిస్కస్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ ఈ టీఆర్ఎస్ పాత్ర ఏంటి, నెక్స్ట్ పొలిటికల్ జేఏసీ పాత్ర ఏంటి, నెక్స్ట్ వివిధ పార్టీల పాత్ర ఏంటి, మూడు డిస్కస్ చేసినాం. ఇంకా మనం ఒక రెండు డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఒకటి తెలంగాణ అమరులు, నెక్స్ట్ తెలంగాణలో ఉన్న అన్ని రకాల పౌర సంఘాలు అని చెప్పేసి రైట్. మనం ఈ క్లాసు తెలంగాణ అమరులు డిస్కస్ చేస్తాం. తెలంగాణ అమరులు అని చెప్పేసి డిస్కస్ చేస్తాం. వెరీ ఇంపార్టెంట్. మనకి 1 క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఈ గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో 2 వస్తే 2 రావచ్చు, ఎందుకంటే 150 మార్క్స్ కాబట్టి 2 వస్తే 2 రావచ్చు మనకి. మిగతా ఎస్ఐపిసి తెలంగాణ ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూస్తే 1 వస్తుంది. సో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉందా అంటే చెప్పలేం మనకి. రైట్, ఓకే. లాస్ట్ క్లాస్లో ఈ ఎంఐఎం దగ్గర ఒక పాయింట్ మనం మిస్ అయినామండి. అది వాస్తవంగా ఈ పౌర సంఘాల్లో వస్తుందని చెప్పేసి నేను చెప్పలేదు. అది మిస్ కాలేదు, నేను మిస్ చేసిన. ఏంటి అంటే ఈ జమియత్ ఇస్లామీ హిందూ అని చెప్పేసి తెలంగాణ ముస్లిం గర్జన సభ కండక్ట్ చేస్తుంది. అది ఎంఐఎం పార్టీ కాదు, తెలంగాణలో ఉన్న ముస్లిం పౌర సంఘాలు మొత్తం 3 ఉంటాయి. అక్కడ మనకి మళ్ళీ వస్తుంది. రైట్. కేసీఆర్ ఈ సభకి హాజరై ఈ 12% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తా అని చెప్పేసి ఫస్ట్ టైం హామీ ఇచ్చింది. అప్పుడే సాధ్యమంటే సాధ్యం కాదు, ఎందుకంటే 50% క్యాప్ ఉంది కాబట్టి రిజర్వేషన్ల మీద అది సాధ్యం కాదు. సాధ్యం కావాలి అంటే తెలంగాణ ముస్లింలు వెనుకబడినారని చెప్పేసి డాటా సహాయంతో సుప్రీంకోర్టులో ప్రూవ్ చేస్తే సుప్రీంకోర్టు అనుమతిస్తుంది. అదొక్కటే మనకి అమలు చేసేందుకు మార్గం అన్నట్టు. సో మనం డిస్కస్ చేస్తాం మళ్ళీ. మనం అది ఎంఐఎం కాదు, అది ఏది అంటే తెలుగు అకాడమీ బుక్లో అక్కడే ఉంది కాబట్టి నేను అక్కడే రాసి పడేసిన. కానీ మనకి మొత్తం 3 సంఘాలు వస్తాయి తెలంగాణలో. ముస్లిం పౌర సంఘాలు, ముస్లింల పాత్ర అని చెప్పేసి వస్తుంది. మనం డిస్కస్ చేద్దాం అక్కడ. రైట్. ఇప్పుడు ఏంటి అంటే తెలంగాణ అమరులు అని చెప్పేసి మనకి ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. రైట్. మనం దీన్ని ఎట్లా డిస్కస్ చేస్తామంటే మొత్తం 4 అంశాలుగా డివైడ్ చేస్తాం. ఒకటి, ఫస్ట్ ఈ సాయుధ పోరాటంలో చనిపోయింది ఎవరు. ఒకటి, 1952 ముల్కీ ఉద్యమం చనిపోయింది ఎవరు. సెకండ్, 1969 తెలంగాణ ఉద్యమం ఫేమస్ 369 మెంబర్స్, ఇక్కడ 4000+ అమరులు. నెక్స్ట్ 2009 నుంచి ఈ 13-14 వరకు జరిగిన చివరి దశ ఉద్యమంలో ఒక 885. మనకి రిఫరెన్స్ తెలుగు అకాడమీ బెస్ట్ అండి. తెలుగు అకాడమీ అండ్ ఈ పుస్తకం మనకు బాగా పనిచేస్తుందండి. తెలంగాణ సాయుధ పోరాటం మీద రిఫరెన్స్గా ఈ పుస్తకం వాడుకోవచ్చు. ఈ పుస్తకం కొనుక్కుంటే మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటి అంటే తెలంగాణ చరిత్ర మనకు ఉన్నది కదా, అందులో ఈ వందే మాతర ఉద్యమం అని చెప్పేసి ఈ నిజాం ఆంధ్ర మహాసభలు ఇవన్నీ ఇందులో వస్తుంది. సో మనకి అసఫ్ జాహీల నుంచి ఇదంతా ఉంటుంది కాబట్టి ఈ పుస్తకం రిఫరెన్స్గా మనం వాడుకోవచ్చు. పరీక్ష వాళ్ళు కూడా ఇదే రిఫరెన్స్గా వాడుకుంటున్నారు. ఎట్లా చెప్తున్నా అంటే నేను ఒక ప్రశ్న వస్తే మనకి క్రింది వాటిలో జలియన్ వాలా బాగ్ ఉదంతం అని చెప్పేసి దేన్ని పిలుస్తారు అని ప్రశ్న ఉంది. ఒక ప్రశ్న, ప్రీవియస్ ప్రశ్న. దీంట్లో మనకి పరకాల ఉంది, ఇంద్రవెల్లి లేదు. సో ఆన్సర్ ఏంటి అంటే ఏది కాదు పరకాల అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ ఫస్ట్ క్లాస్లో ఆపరేషన్ పోలో సెప్టెంబర్ 2, 1947 ఈ జాతీయ జెండా దినం అని చెప్పేసి పరకాలలో కండక్ట్ చేసినప్పుడు పరకాలలో చాలామంది మరణిస్తారు. సో దాన్ని జలియన్ వాలా బాగ్తో పోలిస్తారు. ఆ ప్రశ్న మనకి ఇందులో ఉంటుందండి. ఏ ఒక్క పుస్తకంలో కూడా మనకి లేదు, ఈ ఒక్క పుస్తకంలో మాత్రమే ఉంది. పరకాల సంఘటన అనేది జలియన్ వాలా బాగ్తో పోలుస్తారు. ఇంకా ఒకటి, ఈ తొండమ్మ అండ్ అంకాలమ్మ, గురువమ్మ అని చెప్పేసి ఈ సాయుధ పోరాటం కాలంలో ఫస్ట్ దళిత మహిళలు చనిపోయినారు. ఆ ప్రశ్న మనకు వచ్చింది, అది ఇక్కడనే ఉన్నది, వేరే పుస్తకాల్లో లేదు మనకి. కాబట్టి ఈ బుక్ తీసుకుంటే మనకి ఎక్స్ట్రా బెనిఫిట్. తెలంగాణ హిస్టరీలో సగం కంటే ఎక్కువ కవర్ అవుతుంది. ఈ సాలర్ జంగ్ సంస్కరణలు అని చెప్పేసి, ఆంధ్ర మహాసభలు, వందే మాతర ఉద్యమము, అవన్నీ ఇందులో ఉన్నాయి. రైట్. మనకి జలియన్ వాలా బాగ్ అంటే మొత్తం 3 ఉంటాయండి. ఒకటి బైరన్పల్లి సంఘటన, పరకాల ఒకటి, ఇంద్రవెల్లి మహాసభ ఒకటి. రైట్. ఇప్పుడు ఏంటి అంటే మనం ఇట్లా 4 పార్ట్స్ డివైడ్ చేసి అధ్యయనం చేస్తాము. తెలంగాణ అమరులు ఏ దశలో ఎవరు అని చెప్పేసి. ఇక్కడ మనం 3 చూస్తే ఫస్ట్ 3 అనేది పూర్తిగా పోలీస్ కాల్పులు లేదా హత్యలు లేదా గొడవల్లో మరణించినారు. ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోలేదని చెప్పాలి.
ఏ ఒక్కరు చేసుకోలేదు, ఈవెన్ సింగిల్ పర్సన్ చేసుకోలేదు. 2009 తర్వాత జరిగిన మలిదశ ఉద్యమ కాలంలో ఈ 85లో ఒక్క వ్యక్తి రాజిరెడ్డి. సో రాజిరెడ్డి మాత్రమే ఈ సాగరహారం అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఆయన ఒక్కడే మరణిస్తాడు. ఈ పోలీస్ కాల్పుల్లో టియర్ గ్యాస్ కారణంగా లంగ్స్ ఎఫెక్ట్ అయి మరణిస్తాడు. మిగతా 84 పీపుల్ సూసైడ్ చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడము, ఉరి వేసుకోవడము, ఇటువంటి కారణాల వల్ల చనిపోయినారు. సో మనకి ఇటువంటి ఆత్మహత్యలు ఇంకెక్కడైనా ప్రపంచంలో ఉన్నాయంటే ఉద్యమంలో ఒక 2 మనకు కనిపిస్తాయండి. తెలంగాణ అంతా కాకపోయినా ఎస్ దేర్ ఈస్ 2 ఇన్సిడెంట్స్. ఒకటి ఈ టిబెట్లో ఎవరు బౌద్ధులు. సో మనకి చైనా దురాక్రమణ చేసినప్పుడు టిబెట్ బౌద్ధులు సామూహికంగా కొంతమంది మరణిస్తారు. నెంబరింగ్ మనకు అవసరం లేదు, జస్ట్ మన బుక్లో ఉంది, మనం అధ్యయనం చేయాలి అంతే. సెకండ్ది ట్యునీషియాలో తిరుగుబాటు, ఆఫ్రికా ఇది. సో ట్యునీషియాలో తిరుగుబాటు జరిగినప్పుడు రాజు మీద కొంతమంది మరణిస్తారు ఆత్మహత్య చేసుకొని. ఇవి 2 మనకు కనిపిస్తాయి ఆత్మహత్యలు ఉద్యమ కాలంలో. వీటిని మించింది మన తెలంగాణ అమరులు, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ విద్యార్థులు. ఎక్కువ మంది విద్యార్థులే. 2009 నుంచి అయితే మొత్తం మంది విద్యార్థులు, దాదాపు ఆల్మోస్ట్. ఒక కొంతమంది ఎవరు మన రాజిరెడ్డి లాంటి వ్యక్తి తప్పితే. రైట్, ఇవి 2 మనం గుర్తుపెట్టుకోవాలి. మన పుస్తకంలో ఉన్నది, పేపర్ 4 తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్నది. ఎవరు? టిబెట్ బౌద్ధులు అండ్ ట్యునీషియాలు. మనకి ఈరోజు పేపర్ చూస్తే ఈ కరెంట్ అఫైర్స్ వార్తల్లో ఉంది. ట్యునీషియా బామ, ఆమె ఎవరు అంటే జుబైర్ అని చెప్పేసి వింబుల్డన్లో ఓడిపోయింది. కజకిస్తాన్ ఆమె గెలుస్తుంది. రైట్, ఇది మనకి ఉద్యమ టైంలో ఇన్సిడెంట్ ఆత్మహత్యలు కేవలము 2 కనిపిస్తాయి. మనది కాకుండా మనదే ఎక్కువ అవుతుంది. రైట్, తెలంగాణ ఉద్యమానికి మన విద్యార్థి అమరత్వానికి అవినాభావ సంబంధం అనేది ఉంటుంది. తెలంగాణ ఉద్యమము పలసపడ్డప్పుడల్లా దాన్ని ఉవ్వెత్తున పైకి లేపింది ఎవరు అంటే స్టూడెంట్సే. సో ఈ విషయాన్ని మనకి చెప్పింది ఎవరు అంటే ఒక పుస్తకంలో, సో హ్యూగో గ్రే అండి, మన పుస్తకంలో ఉంది. సో ఏపీ రాజకీయ వ్యవస్థ, పుస్తకం పేరు ఏంటి అంటే ఏపీ రాజకీయ వ్యవస్థ, తెలంగాణ రాజకీయాలు. ఈ పుస్తకంలో ఒక వ్యాఖ్య ఉంటుంది మన ఉంది, హ్యూగో గ్రేది. మనకు సివ్ గ్రే ఉన్నాడు. ఈ ఎవరు? మన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పార్టీ గేటు కుంభకోణాన్ని బయటపెట్టింది సివ్ గ్రే అని చెప్పేసి రిపోర్ట్ ఉంటుంది, మనం డిస్కస్ చేసినాం. రాజీనామా చేస్తాడు. ఇంకోటి పించల్ సెక్స్ స్కాండల్ అని చెప్పేసి ఉంటుంది. 2 కారణంగా రాజీనామా చేస్తాడు. ఓకే, ఇది మనకు అవసరం లేదు ఇక్కడ. కానీ ఆ హ్యూగో గ్రే ఏమంటాడు అంటే ఆ పుస్తకంలో ఏది ఈ ఏపీ రాజకీయాల్లో తెలంగాణ ప్రాంతీయత అనే అంశం ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. ఇది రగిల్చింది ఎవరు అంటే ఆశ్చర్యకరంగా రాజకీయ నాయకులు కాకుండా విద్యార్థులట. సో అది ఒక వ్యాఖ్య మన స్టూడెంట్స్ యొక్క అమరత్వం గురించి మన హ్యూగో గ్రే అని చెప్పేసి. సో మనకి ఎంతమంది చనిపోయినారంటే మనకు గణాంకాలు ఈ సాయుధ పోరాటం చూస్తే 4000 కంటే ఎక్కువ మంది చనిపోయినారు. 4000 కంటే ఎక్కువ. 1952 ముల్కీ ఉద్యమంలో 10ల కొలేది. మనం 2 పేర్లు గుర్తుపెట్టుకుంటాం, ఇక్కడ ఒక 6 పేర్లు గుర్తుపెట్టుకుంటాం. నెక్స్ట్ 1969 ప్రాంతంలో అఫీషియల్ డేటా యాజ్ పర్ గవర్నమెంట్ డేటా చూస్తే కేవలం 57 మంది మరణించినారట. కేవలం 57 మంది మరణించారు. అందరూ పోలీస్ కాల్పులే. అయితే మనకి ఈ జలగం వెంగళరావు హోంమంత్రి అయినాక తెలంగాణ ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ 369 పీపుల్ మరణిస్తారని చెప్పింది ఎవరంటే తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ అమరుల వీరులు వాస్తవిక పత్రం అని చెప్పేసి ఒక చిన్న పాంప్లెంట్ ప్రింట్ చేస్తారు. తెలంగాణ అమరవీరులు వాస్తవిక చిత్రం అని చెప్పేసి TPS. సో దీని ప్రకారం మనకి 369 యాజ్ పర్ వెంగళరావు రిపోర్ట్ ఏంటంటే కేవలం 57 మంది మరణిస్తారట. ఈమె ఎవరు అంటే ఈశ్వరుబాయి పటేల్, రిపబ్లికన్ పార్టీ. ఆమె తీవ్రంగా విమర్శ చేస్తుంది వెంగళరావు మీద. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వము ఇండియన్స్ని ఎట్లా ఉక్కుపాదంతో అణచివేసిందో నువ్వు అట్లా చేసినావు అని చెప్పేసి విమర్శ చేస్తుంది. ఈ గణాంకాలన్నీ చదువుతుంది అన్నట్టు ఆమె. రైట్, 2009 ఉద్యమ కాలంలో చూస్తే మనకి ఫేమస్ బుక్ ఉంటుంది, తెలంగాణ మూమెంటు, ఉద్యమము, సూసైడ్స్ అండ్ సాక్రిఫైస్ అని చెప్పేసి మనకి పుస్తకం అనేది ఉంటుంది. సో దీని ప్రకారం మొత్తం 85 మరణించినారు. అందులో ఎక్కువ మంది మరణించింది వరంగల్లో.
వరంగల్లో మరణించారు. మనం డిస్కస్ చేస్తాం. వరంగల్లో ఫస్ట్ జర్నలిస్టు అక్కడే మరణించాడు, ఫస్ట్ న్యాయవాది అక్కడనే, ఫస్ట్ పిహెచ్సి క్యాండిడేట్ అక్కడనే మరణిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ముగ్గురు కూడా ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళే. రైట్, ఇది మనకు ఇంట్రడక్షన్ అంటే కొద్దిగా చూస్తే మరి వీళ్ళంతా ఎందుకు మరణించారు? సో వీళ్ళు మనకి అంటే ఇక్కడ ఉన్నదేమో భూమి కోసము, ఇక్కడ ఉన్నదేమో మెయిన్గా తెలంగాణ కాన్సెప్ట్ ఏం కాదు, ఉద్యోగాల కాన్సెప్ట్, ముల్కీ రూల్స్ కోసము ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రం కోసమే పూర్తిగా మరణించినారని చెప్పాలి. కారణం ఏంటి అంటే తెలంగాణ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి అని చెప్పేసి నమ్మినారు. తెలంగాణ ఉన్నంత వరకు అంటే ఏపీలో ఉన్నంత వరకు ఏపీ వాళ్ళు దోసుకుపోతారని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి తెలంగాణ వస్తేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పేసి నమ్మినారు. కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ తల్లులకి కడుపు శోకం అనేది మిగిల్చినారు. సో కడుపు కాలిపోతుంది. భర్త చనిపోయినా ఓకే, కానీ కొడుకు చనిపోతే, బిడ్డ చనిపోతే ఈ గర్భ శోకం అనేది తల్లికి ఎక్కువ వేదన కలిగిస్తుంది. రైట్, మనకి ఈ సినిమా ఉంటుందండి, ఏది ఎన్టీఆర్ది అరవింద సమేత అని చెప్పేసి, దాని జగపతి బాబు వాళ్ళ కొడుకుని చంపినప్పుడు నా కడుపు కాలింది గారు అని చెప్పేసి వాళ్ళ భర్తను తిట్టిపోస్తుంది. కొడుకు చనిపోతే అంతగానం ఎక్కువ ఉంటుంది. సో గర్భ శోకం వచ్చింది మన తల్లులకి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే గిట్ట బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఒక కారణము. ఈ ఏపీలో ఉన్న ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కానీ సెంట్రల్ కానీ ఇవి ఉద్యమం పట్ల సరిగ్గా స్పందించలేదు, నిర్ణయాన్ని తీసుకోలేదు, నాంచిన ఇవి. కాబట్టి వీళ్ళు మనస్తాపం చెంది మరణించినారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరిగ్గా స్పందించలేదని చెప్పాలి. నెక్స్ట్ సార్ మూడవది, ఈ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న నాయకులు కొన్నిసార్లు తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తారు ఉద్యమాన్ని తగ్గిద్దామని చెప్పేసి. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినాక ఆయన ఏపీ సీఎం లెక్క మాట్లాడి, ఆంధ్రప్రదేశ్ సీఎం మాట్లాడి తెలంగాణ ఉద్యమం లేనే లేదని చెప్పేసి చెప్తాడు. తెలంగాణ వాదం ఉత్త అబద్ధం అని చెప్పేసి చెప్తాడు. కాబట్టి సో ఆంధ్ర ప్రాంత నాయకుల తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యల వల్ల మనోళ్ళు మనస్తాపం చెంది మరణించారు. ఇవి కారణాలు. ఇంకా చూస్తే జరుగుతున్న ఉద్యమానికి రాజకీయంగా చైతన్యం తేవాలని చెప్పేసి, ఎక్కువ ఎమోషన్ రావాలని చెప్పేసి చనిపోయినారు. సో రాజకీయ ఉద్యమానికి తమ వంతు. రైట్, ఇటువంటి కారణాల వల్ల తెలంగాణ విద్యార్థులు ఎక్కువ మంది చనిపోయారని చెప్పాలి. రైట్, ఇప్పుడు ఏంటి అంటే మనం ఇక నెక్స్ట్ ఏం డిస్కస్ చేయాలి అంటే సో ఎవరు ఎట్లా మరణించినారు. మనకి మొత్తం క్వశ్చన్ 4 టైప్స్ వస్తుంది. ఒకటి ఫస్ట్ ఏంటంటే తెలంగాణ ఫస్ట్ అమరుడు ఎవడు, చివరి అమరుడు ఎవరు అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సెకండ్ది ఈ తెలంగాణ అమరులలో ఎవరు ఏ ప్లేస్లో మరణించినారు అది ప్రశ్న వస్తుంది. కొంచెం డెప్త్గా అడగాలనుకున్నప్పుడు అట్లా ప్రశ్న వస్తుంది. మూడోది తెలంగాణ అమరులుగా కొన్ని సాంగ్స్ ఉన్నాయి, పాటలు, ప్రశ్న వస్తుంది మనకి. ఇట్లా ప్రశ్న మనకి వస్తున్నాయి. ఈ సాంగ్స్ గురించి చెప్పాలంటే సో మనము ఈ తెలుగు అకాడమీ కానీ తెలంగాణ చరిత్ర సాహిత్యం అని చెప్పేసి మనకు ఒక బుక్ ఉన్నదండి తెలుగు అకాడమీది, ఎర్రవట్ట బుక్ ఉంటుంది. అది కొనుక్కోండి, లేకుంటే గిట్ట తెలంగాణ సాహిత్యం మీద, తెలంగాణ కవుల మీద ఆ పుస్తకం రిఫరెన్స్గా పనిచేస్తుంది. తెలుగు అకాడమీది, డిగ్రీ పుస్తకం కాదు, తెలుగు అకాడమీ పుస్తకం ఇది. సో మనము ఈ రిఫరెన్స్గా ప్రైవేట్ బుక్స్ ఫాలో కావద్దు, మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఎందుకు అంటే సో మిగతా దానికి ఫాలో కండి, కానీ దీనికి అవసరం లేదు. ఈ పౌర సంఘాలకి అండ్ అమరులకి మాత్రము అస్సలకి అవసరం లేదు. ఎందుకు అస్సలకి అవసరం లేదంటే నువ్వు ఒక తెలుగు అకాడమీలో 26 సాంగ్స్ ఉన్నాయండి. మనం ఇప్పుడు ఒక 5-6 మనం చెప్పుకుంటాం, తెలంగాణ అమరుల మీద ఎన్ని ఉన్నాయో అని చెప్పుకుంటాం. సో మనం 26 సాంగ్స్ మనం చదువుతాం కదా. నెక్స్ట్ ఒక ప్రైవేట్ బుక్, నువ్వు ఫేమస్ బుక్ అనుకున్నావు ఒక బుక్, దాంట్లో 40 ఉంటాయి, 14 యాడ్ అయినాయి. ఇంకొక బుక్ నీకు ఒక మీ ఫ్రెండ్ బుక్ చదువుతున్నాడు, నువ్వు చదివినవు, ఇంకొక 5-6 యాడ్ అయినాయి. సో 5 అయినాయి, 45. ఇట్లా మనకి 100 వరకే వస్తాయి పాటలు చూస్తే గిట్ట. 100 పాటల్ని గుర్తుంటాయా? సాధ్యమా? అది సాధ్యం ఎప్పుడు? నువ్వు ఓన్లీ అవే చదివితే సాధ్యము. నువ్వు చాలా సిలబస్ అధ్యయనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఈ పాటలకి, సంఘాలకి తెలుగు అకాడమీకి స్ట్రిక్గా అంటే తెలుగు అకాడమీలో లేని పాట నీకు అవసరం లేదు, లేని సంఘం నీకు అవసరం లేదు. నేను ప్రీవియస్ పేపర్స్ అన్నీ అబ్జర్వ్ చేసిన. సో మీరు కావాలంటే మీరు చేయండి. అన్ని పాటలు, అన్ని సంఘాలు మన పుస్తకంలో ఉన్నాయి. కొద్ది వరకు పాటల విషయంలో 1 or 2 సందర్భాల్లో అటు ఇటు అయింది, కానీ సంఘాలు మాత్రము 100% మన బుక్లో ఏవి ఉన్నాయో అవే వస్తున్నాయి.
రైట్. నేను చెప్పేది ఒకటి, ఈ సాంగ్స్కి ఎక్కువ రిఫర్ చేయకండి, అవసరం లేదు. ఓన్లీ ఫ్యాక్ట్ బిట్సే అవి. ఫ్యాక్ట్ బిట్స్ కోసం రిఫరెన్స్ ఎందుకు? రిఫరెన్స్ ఎప్పుడు చూసుకోవాలంటే నీకు టాపిక్ అర్థం కానప్పుడు అప్పుడు చూసుకోవాలి. ఇందులో అర్థం కానిది ఉండదు, నువ్వు యాడ్ చేసుకుంటూ పోతావు. రైట్. ఎన్ని బుక్స్ చూస్తే అన్ని సాంగ్స్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మనము సాయుధ పోరాటము ఎవరు అమరులు అంటే, సో ఫస్ట్ ఓన్లీ నేను స్టోరీ బేస్లో ఇక్కడ చెప్పాను, రెగ్యులర్ క్లాస్ మనకి ఉంటుంది అక్కడ స్టోరీ బేస్లో చెప్తాను. సో మనం ఫస్ట్ చూస్తే దొడ్డి కొమరయ్య అండి, ఫస్ట్ అమరుడు. సో దొడ్డి కొమరయ్య, ఇది కడివెండి సంఘటన అంటాం దీన్ని, కడివెండి సంఘటన. సో ఫస్ట్ తెలంగాణలో అమరుడు. ఇది నక్సలిజం కాదు. ఎందుకు కాదు అంటే 1946-51 ఆ ప్రాంతంలో నక్సలిజం అనే పదం పుట్టలేదు. 67, 68, 69 ఆ ప్రాంతంలో పుట్టింది నక్సలిజం అని చెప్పేసి. అప్పటి నుంచి ఎక్కడైనా సరే ఆయుధం ధరించి ఫైట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ నక్సలిజము. ఓకే, నెక్స్ట్ చూస్తే ఇందులోనే ఫస్ట్ దళిత మహిళలు ఎవరు? దళిత మహిళ ఎవరు అంటే మనకి తొండమ్మ, ప్రశ్న మనకు వచ్చింది ఎగ్జామ్లో. సో గురువమ్మ, నెక్స్ట్ అంకాలమ్మ. ఈ ముగ్గురు మహిళలు, దళిత మహిళలు ఫస్ట్ అమరులు అయిపోతారు. వరంగల్లో ఫస్ట్ అమరుడు ఎవరు? ఇట్లా ప్రశ్న వస్తుందంటే మనకు బుక్లో ఉంది, మనం చెప్పాలి అంతే. వరంగల్లో ఫస్ట్ అమరుడు అని ఉన్నది, ప్రొఫెసర్ పేపర్ తయారు చేస్తుండు, అరే ఫస్ట్ అమరుడు కాబట్టి అని పేపర్ క్వశ్చన్లు ఇస్తే. సో వరంగల్లో ఫస్ట్ అమరుడు ఎవరు అంటే మనకి బత్తిని మొగలయ్య గౌడు. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది వాస్తవంగా, మొగలయ్య గౌడ్ది డిస్కస్ చేద్దాం తర్వాత. నెక్స్ట్ కరీంనగర్లో ఫస్ట్ ఎవరు? ప్రభాకర్ రావు. ఇవి ఎక్కడి అంటే మనకి ఇదే పుస్తకం, తెలంగాణ సాయుధ పోరాటం ఇదే పుస్తకం. రైట్, ప్రభాకర్ రావు అని చెప్పేసి. నెక్స్ట్ భూపతి రెడ్డి. రైట్, మనకి ప్రభాకర్ రావు ఇంకా ఒక్కసారి వస్తాడండి మనకి. ఎక్కడ వస్తాడంటే ఈ తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అని చెప్పేసి 1987లో నాట్యకళ ప్రభాకర్ రావు అని చెప్పేసి దీని స్థాపకుడు, నాట్యకళ ప్రభాకర్ రావు అని చెప్పేసి. అది ఫేమస్ అది. ఇది మనకి తెలంగాణ సాయుధ పోరాటంలో ఉన్న అందరూ అమరులు. ఇంతకంటే అమరులు లేరు ఇక మన పుస్తకంలో. బైరన్పల్లిది ఉన్నది, వాళ్ళ పేర్లు మనకి అవసరం లేదు. నెక్స్ట్ 1952 ముల్కీ ఉద్యమంలో ఎవరు అమరులు అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు తెలుసు, ఫేమస్ సిటీ కాలేజ్ సంఘటన ఉంటుంది, ఇద్దరు మరణిస్తారు ఫస్ట్ నాడు. సో మహమ్మద్ కాసిం గుర్తుపెట్టుకోవాలి. సో మహమ్మద్ కాసిం అండ్ షేక్ మెహబూబ్. మనకి ఇండియన్ హిస్టరీలో కాసిం దండయాత్ర అని చెప్పేసి నాకు గుర్తుకు వస్తుంది ఈ టైంలో, ఈ పదం ఉన్నప్పుడు. అట్లా మనకు గుర్తుకు వస్తే మంచిది. రైట్, ఏంటిది ఇద్దరు మరణిస్తారు ఈ 52 టైంలో. ఇంకా పేర్లు మనకి అవసరం లేదు. నెక్స్ట్ 1969 టైంలో మనం డిస్కస్ చేసిన అన్నాం ఆల్రెడీ. శంకర్ ఫస్ట్ మరణము, కృష్ణ సెకండ్ మరణము, ఉమేందర్ రావు రాజ్భవన్ యాత్ర ఉంటుంది. సో ఉమేందర్ రావు మే 1న తెలంగాణ డిమాండ్స్ డే అని చెప్పేసి కండక్ట్ చేస్తాము. రాజ్భవన్ చెలో అని చెప్పేసి కార్యక్రమం ఉంటుంది, అక్కడ మరణిస్తాడు ఉమేందర్ రావు రాజ్భవన్ ముంగట. సో ఉమేందర్ రావు. నెక్స్ట్ మన ప్రేమ్ కిషోర్, జూన్ 3న బంద్ ఉన్నప్పుడు ప్రేమ్ కిషోరు ఈ దుర్గా విలాస్ హోటల్ ఓపెన్ ఉంటుంది, ఈయన వెళ్ళి దాన్ని బంద్ చేయమని చెప్పేసి అంటే ఆ లోపల ఉన్న ఆంధ్ర గుండాలు లోపల తీసుకుపోయి ఇతన్ని చంపేస్తారు కత్తిని పొడిసి. సో ప్రేమ్ కిషోర్ మన యువ కిషోరము ప్రేమతో వెళ్ళిండు బంద్ చేయమంటే, ఆంధ్ర వాళ్ళతోని ప్రేమతో పలకరించి అన్న బంద్ చేయమంటే వాళ్ళు చంపేస్తారు. దుర్గా విలాస్ హోటల్ అండి అది. నెక్స్ట్ మనకి ఇంకెవరు వస్తారంటే సో చివరి అమరుడు రవీంద్రనాథ్. చివరి అంటే ఇక్కడ 69 ఉద్యమంలో చివరి అమరుడు రవీంద్రనాథ్. మనకు వీళ్ళే మనం గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తులు. దుర్గా విలాస్ హోటల్, రాజ్భవన్ ముంగట ఫస్ట్ అమరులు. ఇంకొక రేణుక అనే అమ్మాయి ఫస్ట్ మహిళ అండి, ఫస్ట్ మహిళ ఉద్యమ కాలంలో మరణించింది రేణుక అనే అమ్మాయి. ఓకే ఫైన్. ఇప్పుడు మనకి ఫేమస్గా ప్రశ్న మనకి ఎక్కువ సార్లు వచ్చింది 2009 చివరి దశ ఉద్యమంలో
వచ్చింది. సో ఫస్ట్ ఎవరు అంటే మనకి శ్రీకాంత్ చారి అండి. శ్రీకాంత్ చారి ఫస్ట్. ఈయన November 29న ఇతని వాస్తవంగా నల్గొండ డిస్టిక్, అప్పుడు ఇప్పుడేమో యాదాద్రిగా మారింది. రైట్, మరి డిస్కస్ చేసినాం. కేసీఆర్ దీక్ష స్టార్ట్ చేస్తాడు, అరెస్ట్ చేస్తారు, ఖమ్మంకి తరలిస్తారు. ఇతను మనస్తాపం చెంది ఎల్బీ నగర్ చౌరస్తా, గుర్తుపెట్టుకోవాలి, ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంటాడు. ఇన్ఫాక్ట్ చనిపోయింది మాత్రము 3 డిసెంబర్. ఇతనికి నల్గొండ డిస్టిక్లో క్లాక్ టవర్ దగ్గర విగ్రహం అనేది ఉన్నది. సో క్లాక్ టవర్ చౌరస్తా విగ్రహం అనేది ఉన్నది. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఫస్ట్ అమరుడు గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ నల్గొండ ఇది అనే విలేజ్ గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఎల్బీ నగర్ చౌరస్తా ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ మనకు ఫేమస్ ఎవరు, కానిస్టేబుల్ కిష్టయ్య, నిజామాబాద్ అండి. సో నిజామాబాద్ మన ప్లేస్ దాదాపు అడగకపోవచ్చు, పుట్టిన స్థలం అని చెప్పేసి, కానీ మనకు ఐడియా ఉండాలి. ఇతను December 1 మరణిస్తాడు. వాస్తవంగా సెల్ టవర్ ఎక్కి ఆ పిస్తోల్తో కాల్చుకొని మరణిస్తాడు December 1. మరి ఫస్ట్ అమరుడు కాదుగా అంటే ఎస్, ఫస్ట్ అమరుడే. అయితే మనకి ఇచ్చిన ఆప్షన్లలో శ్రీకాంత్ చారి ఉన్నది, ఏది కాదు ఉన్నది. నీకు తెలుసు ఫస్ట్ అమరుడు అంటే కిష్టయ్య పేరు లేదు కాబట్టి ఏది కాదని పెట్టద్దు. మనకి ఎక్కువ అందరికి తెలిసేలా తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయింది మాత్రం, ఎఫెక్ట్ చేసింది మాత్రం శ్రీకాంత్ చారి. సో 90% మనకి చిన్న ఈ ఏది ఆ నిప్పు అంటితే మనకు కాలిపోతుంది, మొత్తం శరీరం మొత్తం కాలిపోయింది. సో అంతటి ఎఫెక్ట్ కాబట్టి ఇతను ఎక్కువ ఫేమస్ అయిపోయింది కాబట్టి మనం తొలి అని చెప్పి స్థానం ఇస్తాం. బట్ మనకి యాజ్ పర్ ఎగ్జాక్ట్ డేటా చెప్పాలంటే కిష్టయ్య ఫస్ట్, సెకండ్ శ్రీకాంత్ చారి. కిష్టయ్య చారి ఉంటే కిష్టయ్య ఆన్సర్, కిష్టయ్య లేకుండా చారి ఉండి ఏది కాదు ఉంటే శ్రీకాంత్ చారి ఆన్సర్ అని నువ్వు అనుకోవడం కాదు, టీఎస్పీఎస్సీ ఏది ఇస్తే అది కీ ఫైనల్, అంతే. రైట్, నెక్స్ట్ మనకి ఫేమస్ ఉంటారు ఇద్దరు, సిరిపురం యాదయ్య. సో మనకి డేట్స్ అవసరం లేదండి. సో 4వది యాదిరెడ్డి, ఇద్దరు సేమ్ ఉన్నారు కాబట్టి యాదయ్య యాదిరెడ్డి. సో ఇద్దరు కూడా ఇన్ఫ్యాక్ట్ రంగారెడ్డి. సో మనకి ఇబ్బంది లేదు, సేమ్ విలేజ్ కాబట్టి, సో సేమ్ డిస్ట్రిక్ట్ కాబట్టి. సిరిపురం యాదయ్య ఏంటి అంటే ఆ రోజు చెలో అసెంబ్లీ ఉంటుంది, అసెంబ్లీని ఆ స్టూడెంట్స్ చెలో అసెంబ్లీ అని చెప్పేసి యాత్ర చేపడతారు. పోలీసులు ఆ ఎన్సీసీ గేట్ దగ్గర ఉంటారు, బయటకు వెళ్లకుండా మొత్తం చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళని దాటుకొని పోవాలని చెప్పేసి పోయే టైంలో ఎన్సీసీ గేట్ దగ్గర సిరిపురం యాదయ్య సో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మరణిస్తాడు. జై తెలంగాణ అంటూ. ఈ చనిపోయిన వారిలో మన యాజ్ పర్ రికార్డు ప్రకారం అయితే చిన్న వయసు అండి, 17 to 18 years ఉంటాయి. ఆ వయసులో ఇటువంటి ఏది ఆత్మ బలిదానం అనేది చాలా గొప్ప విషయం అది. రైట్, సిరిపురం యాదయ్య ఫేమస్ ఇతను, మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్సీసీ గేట్ దగ్గర చనిపోయింది ఇతను. సందర్భం ఏంటి అంటే చెలో అసెంబ్లీ అని చెప్పి స్టూడెంట్స్ ర్యాలీ ఉంటుంది. వీళ్ళు విద్యానగర్ వైపు ఆ గేట్ దగ్గరికి వెళ్దామని ట్రై చేస్తారు, పోలీసులు ఉంటారు, అందరిని కొట్టంగా అందరి దృష్టి ఇటువైపు రావాలని చెప్పేసి స్టూడెంట్స్ చెలో అసెంబ్లీ పోవాలని చెప్పేసి ఎంత త్యాగం అండి అది. మనమైతే 100% చేయము, అది 100% చేయము, కనీసం నేనైతే చేయను. రైట్, నెక్స్ట్ ఏంటి అంటే యాదిరెడ్డి, ఇతను ఢిల్లీ అండి. ఈ ఢిల్లీ కాబట్టి మనకు ప్రశ్న వచ్చింది. ఇది ఎందుకు ప్రశ్న వచ్చింది అంటే వీళ్ళంతా మన లోకల్ చనిపోతే ఈయన ఢిల్లీకి సెగ రావాలని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి పార్లమెంట్ భవన్ చెట్టుకు ఉరేసుకొని చనిపోయినాడు. ఈ శ్రీకృష్ణ కమిటీ 8th chapter ఉంటుంది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. నారాయణ రెడ్డి కోర్టులో కేసు వేస్తాడని చెప్పేసి, నరసింహారెడ్డి తీర్పు చెప్తాడని చెప్పేసి, దానిలో పొలిటికల్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, ఉద్యమాన్ని ఎలా అణచివేయాలో దానిలో ఉంటుంది. రైట్, ఈ 8th chapter మీద అది ఉన్నప్పుడు ఈయన మనస్తాపం చెంది ఢిల్లీకి వెళ్ళి మరణిస్తాడు. సోనియామ్మ తెలంగాణ ఇవ్వాలని చెప్పేసి రాసి మరణిస్తాడు. ఈ కేసీఆర్ అంటాడు ఒకసారి, ఎప్పుడు అంటే యాదిరెడ్డి టైం అప్పుడు కాదు కానీ ఎప్పుడో, వీళ్ళ సూసైడ్ నోట్స్ నా తెలంగాణలో వచ్చినాక మేనిఫెస్టో పెట్టేస్తా అంటాడు. తెలంగాణలో ఉన్న అమరుల సూసైడ్ నోట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ నేను భద్రపరుచుకొని తెలంగాణ వచ్చినాక నేను సీఎం అయితే కదా అప్పుడు మేనిఫెస్టోలో పెట్టేస్తా అంటాడు. రైట్, అదే మన యాదిరెడ్డి గురించి ఢిల్లీలో ఈ రాజ్పథ్ భవన్ను ఈ శాస్త్రి భవన్ మధ్యలో చెట్టుకు ఊరేసుకొని మరణిస్తాడు. ఓకే, రైట్, నాట్ ఫైన్. నెక్స్ట్ ఏంటంటే తర్వాత మనకి
ఎవరు అంటే సో వేణుగోపాల్ రెడ్డి. మనకు పేర్లు నోటికి రావాలని ఏమీ లేదు, పేరు చూస్తే కనీసం గుర్తుకు రావాలి. రైట్, వేణుగోపాల్ రెడ్డి అని చెప్పేసి మనం ఎగ్జామ్ రాసేది వాళ్ళ పేర్లు కాకుండా 4 చూసి గుర్తుపెట్టాలి. గ్రూప్ అని రాస్తే ప్రశ్న వీళ్ళ గురించి ఎందుకు వస్తుంది అంటే తెలంగాణ అమరులు కూడా ఒక రూపం అని చెప్పేసి వర్ణించమన్నప్పుడు నేను ఫస్ట్లో చెప్పిన 4-5 పాయింట్స్ మనం రాసుకోవాలి ముఖ్యంగా. రైట్, కొన్ని ఎగ్జాంపుల్ ఈ యాదిరెడ్డి మంచిగా ఉన్నది అది రాసుకోవాలి, సిరిపురం యాదయ్య రాసుకోవాలి, ఎన్సీసీ గేట్ అని చెప్పేసి ఫస్ట్ రాసుకోవాలి. మనం ముగ్గురు సరిపోతుంది ఎగ్జాంపుల్. నెక్స్ట్ కొద్దిగా రాజిరెడ్డి రాయాలి కంపల్సరీ, ఏకైక అమరుడు పోలీస్ కాల్పుల్లో అని చెప్పేసి. రైట్, ఏంటిది మనకి అంటే వేణుగోపాల్ రెడ్డి. ఎస్, ఇతను నల్గొండ అండి. ఇతను ఓయూ క్యాంపస్లో మరణించాడు. సో ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణం అని చెప్పేసి అభినయ శ్రీనివాస్ అని చెప్పేసి ఆ పాట ఉంటుంది. రైట్, నెక్స్ట్ మన రాజిరెడ్డి. ఇతను ఈ సాగరహారము మనకు డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో జూలై 30 ఈ 2012లో సరిగ్గా సిడబ్ల్యూసి అనౌన్స్మెంట్ కంటే ముందు ఈ సాగరహారం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఇంటికో మనిషి చేతికో జెండా చెలో హైదరాబాద్ అని చెప్పేసి ఈ స్లోగన్ పెట్టి సాగరహారము ఈ నక్లెస్ రోడ్ మీద కండక్ట్ చేస్తారు. దీనికి రిహార్సల్గా మన పిట్టల రవీంద్ర వచ్చేసి కరీంనగర్ కవాతు అని చెప్పేసి చేస్తాడు. ఈ సాగరహారం దగ్గర రాజారెడ్డి మీద టియర్ గ్యాస్ ప్రయోగిస్తే లంగ్స్ ఎఫెక్ట్ అయి మరణిస్తాడు. చివరి దశ ఉద్యమ కాలంలో తెలంగాణలో పోలీస్ కాల్పుల్లో మరణించిన ఏకైక వ్యక్తి ఎవరు అంటే రాజారెడ్డి. మిగతా అందరూ కూడా సూసైడ్ చేసుకున్నారు. రైట్, ఇది రాజారెడ్డి అండి. నెక్స్ట్ మనకి దేవేందర్. ఇతను ఫస్ట్ న్యాయవాది. ఇతను వరంగల్ అనుకుంటున్నా, బట్ మనకి ఎక్కడ ప్లేస్ అనేది మెన్షన్ చేయలేదు మన బుక్కులలోనైతే. సో దేవేందర్ అయితే న్యాయవాది, ఫస్ట్ న్యాయవాది అండి సూసైడ్ అటెంప్ట్లో. నెక్స్ట్ సునీల్ కుమార్, ఫస్ట్ జర్నలిస్ట్. ఇతను ఫస్ట్ జర్నలిస్టు, వరంగల్ ఇతంది, వరంగల్. సో మనకి ఈ సిరిపురం యాదయ్య చనిపోయినాక జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ ఇది అమరవీరులకి ప్రతిజ్ఞ చేస్తాడు, ఇక మీద ఎవరు చనిపోవద్దని చెప్పేసి. ఆ ప్రశ్న మనం గుర్తుపెట్టుకోవాలి. అల్లం నారాయణ సామూహిక ప్రతిజ్ఞ, ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి ప్రతిజ్ఞ చేయిస్తాడు అందరితోని. ఇన్ఫ్యాక్ట్ రైట్, ఏంటిది అది ఒక్కసారి ఏం చేయడు ప్రతిజ్ఞ, నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తారు. ఎవరు చనిపోయినా అది చేస్తారు అప్పుడు. నెక్స్ట్ మనకి భోజ్య నాయక్ అండి. సో భోజ్య నాయకు మనకి ఇతను హన్మకొండలో, అంటే ఇతను వరంగలే, హన్మకొండలో ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది కదా, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, అక్కడ ఇతను మరణిస్తాడు. ఐ వాంట్ తెలంగాణ, జై తెలంగాణ అంటూ నిప్పు అది పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మరణిస్తాడు. వీళ్ళు మనకి ఇక ఇంకోటి మనం డిస్కస్ చేసింది ఏంటిది, ఇషాన్ రెడ్డి అని చెప్పేసి. మెదక్ డిస్టిక్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. నిజామాబాద్లో అర్బన్ దానికి ఉప ఎన్నిక వస్తుంది. మన డి శ్రీనివాస్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తాడు. డి శ్రీనివాస్ ఓడిపోతే మైసమ్మకి బలి ఇస్తా అని చెప్పేసి కోడిని మేక కాకుండా తన్నే బలి ఇస్తాడు మన ఇషాన్ రెడ్డి, మెదక్ డిస్టిక్. ఆయన ఏమంటాడు అంటే, సో ముస్లింలు ఇక మీదనన్నా ఉద్యమంలోకి రావాలి, మీరు వస్తలేరు అని చెప్పి చెప్తాడు. సో మనకి జమియత్ ఏ ముస్లిం హిందూ సంస్థ వస్తుంది, మనం డిస్కస్ చేద్దాం తర్వాత, పౌర సంఘాల్లో వస్తుంది అది. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమంటాడు అంటే, కేసీఆర్ను ఇంకా గట్టిగా ఫైట్ చేయాలని చెప్పేసి చెప్తాడు. సోనియమ్మ తెలంగాణ ఇవ్వమని చెప్పి చెప్తాడు. ఈయన అంతిమ యాత్రని అట ఎక్కడి నుంచి, ఓయూ ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఈ ఏది అమరవీరుల స్తూపం వరకు, గన్ పార్క్ వరకు చేయమని చెప్పేసి చెప్తాడు. చేస్తారు నిజంగా. వీళ్ళు చేసినాక మళ్ళీ అల్లం నారాయణ మరొకసారి ప్రతిజ్ఞ చేపిస్తాడు. తర్వాత ఇతన్ని పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పేసి ఆ చివరి కోరిక అని చెప్పేసి ఉంటుంది. సో మనకి ఇవ్వండి, వీళ్ళే ఉన్నారు మన పుస్తకాలలో, ఇక వీళ్ళే ఉన్నారు. సో భోజ్య నాయక్, సునీల్ కుమార్, దేవేందర్, రాజేందర్, ఎస్ మనకి వీళ్ళే ఉన్నారు, ఇంకా ఎవరు లేరు ఇక. సో మనము ఇంకా నీకు కావాలి అనుకుంటే ప్రైవేట్ బుక్స్ రాసుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అది తలనొప్పి తప్పించి మనకు పెద్ద ఉపయోగం అంటే ఏమీ ఉండదు. రైట్, ఒకటి అండి,
ఒకటే మార్క్ వస్తుంది నీకు తెలుసు, పుస్తకంలో ఏముందో అది చదవాలంతే. మళ్ళీ ఇది గ్రూప్ 1లో వచ్చే ప్రశ్న కూడా దాదాపు కాదు ఇది, కాబట్టి మనకి అంతగానం అధ్యయనం చేయాల్సిన అవసరం లేదు. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే అమరవీరుల స్తూపం అండి. మనం డిస్కస్ చేసినాం 1969 ఉద్యమంలో లాస్ట్ ఒక 5 minutes డిస్కస్ చేసినాం దీని గురించి. సో ఎక్క యాదగిరావు దీనికి శంకుస్థాపన ఏది శంకుస్థాపన అంటే మనకి ఫిబ్రవరి 23న ఫస్ట్ ఎవరు లక్ష్మీనారాయణ, ఫిబ్రవరి 25న డిప్యూటీ మేయరు ఎవరు రామచంద్ర రెడ్డి చేస్తాడు. సో 1969లో మే 31న ఫస్ట్ ఆలోచన వస్తుంది, శ్రీధర్ రెడ్డికి వస్తుంది. 1970 ఫిబ్రవరి 23నేమో గన్ పార్క్ దగ్గర లక్ష్మీనారాయణ, 1970 ఫిబ్రవరి 25నేమో ఈ ఎవరు రామచంద్రరావు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర శంకుస్థాపన చేస్తే 75లో పూర్తి అవుతుంది, 75లో పూర్తి అయిపోతుంది. మనం డిస్కస్ చేసినాం, మళ్ళీ ఇది అవసరం లేదు. బట్ ఇప్పుడు ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్మిస్తుంది. సో హుస్సేన్ సాగర్ దగ్గర జలదృశ్యంలో ఎందుకు ఇక్కడనే అంటే మన కొండ లక్ష్మీ బాపూజీ వాళ్ళ ఇల్లు, టీఆర్ఎస్ యొక్క ఫస్ట్ పార్టీ కార్యాలయం, అది తెలంగాణ ఐక్య వేదిక యొక్క ఫస్ట్ కార్యాలయము. కేశవరావు జాదవ్, జయశంకర్ వాళ్ళు దీన్ని నిర్మిస్తారు, దీన్ని ఈ తెలంగాణ ఐక్య వేదికని. 97లో జై తెలంగాణ పార్టీ ఉంటుందిగా, పటోళ్ళ ఇంద్రారెడ్డిది. ఇతను ఒంటెద్దు పోగొడ చూడలేక వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు. మన జయశంకర్ సారును, కేశవరావు జాదవ్ను, లక్ష్మణ్ బాపూజీ, గాదయ్య వీళ్ళంతా గాదయ్య కాదు వి ప్రకాష్ వెళ్ళిపోతారు. తెలంగాణ ఐక్య వేదిక అనేది స్టార్ట్ చేస్తారు. 1997లో ఇది 1987లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అని ఉంటుంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ అని చెప్పేసి నాటకాల ప్రభాకర్ రావు అంటే ఇదే 87లో. రైట్. మేధావులు ఇంకోటి ఫేమస్, ఇది తెలంగాణ విద్యావంతుల వేదిక ఉంటుంది, ఇది ఫేమస్ 2004 మేబీ 4లో. ఇవి 3 మనకి తెలంగాణ ఉద్యమానికి పౌర సంఘాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. నిజామాబాద్ మహాసభ, సూర్యాపేట మహాసభ అండ్ భువనగిరి మహాసభ ఎట్లనో 3, అట్లనే ఇది కూడా అట్లనే. మనము అన్ని లింక్ కొద్దీ ఆ పౌర సంఘాలను ఒక దగ్గర రాసుకొని అధ్యయనం చేస్తాం. సేమ్ ఏమున్నాయి, లేకుంటే గుర్తుపెట్టుకునే వల్ల ఏమున్నాయి, ఈజీగా ఎవి ఐడెంటిఫై చేయవచ్చు అట్లా. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే మనకి హుస్సేన్ సాగర్లో ఇక్కడ వాస్తవంగా ఇది ధ్వంసం చేస్తాం. చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి జలదృశ్యాన్ని ధ్వంసం చేస్తాడు, పొక్కులింగ్ తీసుకెళ్ళి మొత్తం కూలగొట్టేస్తాడు. కాబట్టి దీన్ని ఇక్కడ కడుతుండ్రు. సో దీనికి రమణారెడ్డి శిల్పి అండి. సో రమణారెడ్డి శిల్పి ఇది పూర్తిగా స్టెయిన్లెస్ స్టీల్, పూర్తిగా ఉక్కుతో కట్టేస్తున్నారు. 6 అంతస్తులు. 6 అంతస్తులు. అందులో ఉద్యమకారులు ఉంటారు. ఈ కేసీఆర్ దీక్ష చేసినది కూడా ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ తల్లి కూడా ఉంటుంది ఇక్కడనే, తెలంగాణ తల్లి కూడా. ఇది మనకి కొత్తది కట్టబోతున్నారు, ఇంకా పూర్తి కానట్టు ఉంది. అది 2021లో ఇప్పుడు స్టార్ట్ చేసిండ్రు. ఇది తెలంగాణ ప్రభుత్వం అనేది ఇంకేమన్నా చేసిందని చెప్పాలి. 10 lakhs ఈ ఎవరైతే ఉన్నారో అమరవీళ్ళ ఫ్యామిలీకి 10 lakhs ఇచ్చిందట. మన పుస్తకంలో ఉన్నది మొత్తం మీద. గవర్నమెంట్ జాబ్ ఇచ్చిందట ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ 3 ఎకరాల భూమి అనేది ఇచ్చిందట. ఇవి మనకు 3 ఉన్నాయని చెప్పేసి అందులో ఉన్నది. రైట్. ఓకే. నెక్స్ట్ ఏంటి అంటే మనకు పాటలు అండి. ఈ ప్రశ్న మనకు వస్తుంది, అయితే మనము అంతా ఒకేసారి నేర్చుకోకుండా సందర్భానుసారము, అంటే ఇప్పుడు ఎల్పిజి ఇది అంటే మన చంద్రబాబు వచ్చినప్పుడు ఎల్పిజి అని చెప్పి రీఫార్మ్స్ ఉంటాయి, ఆర్థిక సంస్కరణలు, అక్కడ కొన్ని పాటలు వస్తాయి. సంఘటిత రంగాల్లో కొన్ని వస్తుంది, కుల సంఘాల్లో కొన్ని పాటలు వస్తాయి. అట్లా మనకి సందర్భంగా మనము డిస్కస్ చేయాల్సి ఉంటుంది సందర్భం వచ్చినప్పుడే. రైట్. మొత్తం మన పుస్తకాల్లో 26 పాటలు ఉన్నాయండి మన పుస్తకంలో అయితే. ఓకే. మన పుస్తకం అన్నప్పుడు తెలుగు అకాడమీ ఉంటుంది, డిగ్రీ పుస్తకమే ఉంటుంది. ఇంటర్ పుస్తకము లేదా తెలుగు పుస్తకాలు స్కూల్ పుస్తకాల్లో కూడా మనకి ఉన్నది. తెలంగాణ అమరులు అని చెప్పేసి 8th క్లాస్లో తెలుగు పుస్తకంలో ఉన్నది, 8th క్లాస్లో ఉన్నది. 10th క్లాస్లో మనకి తెలంగాణ ఉద్యమం పాఠం ఉంటుంది లాస్ట్ దాంట్లో. కానీ ఈ అమరులను చేర్చలేదు, జయశంకర్ సార్ను చేర్చలేదు, తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం పార్టీ పెట్టేసిండ్లు, కేసీఆర్ దీక్ష మొత్తం నింపేసిండ్లు. రైట్.
పాటలు మనకి కొన్ని ఈ ఫస్ట్ చూస్తే మనకి సాయుధ పోరాటం టైంలో పాటలు ఏముంటాయంటే, సో వీరుల్లారా అమరుల్లారా అందుకోండి వందనాలు, అందుకోండి వందనాలు అని చెప్పేసి పాట ఉంటే దీన్ని రాసింది ఎవరంటే నల్ల నరసింహులు ప్లస్ శ్రీనివాస్ రెడ్డి. ఈయన ఎవరండి? తెలంగాణ టైగర్ బిరుదు. సో యోధుల్లారా వీరుల్లారా అమరుల్లారా అందుకోండి వందనాలు అని చెప్పేసి పాట ఉంటుంది. ఈ పాట వాస్తవంగా ఈ బైరాన్పల్లి సంఘటన, బైరాన్పల్లి నరమేధం, ఇది నరమేధం 88 మందిని చంపేస్తారు ఒకేసారి, సామూహిక హత్య, జీనోసైడ్ ఒప్పందం అంటాం, 1949 ఒప్పందం, 50 ఒప్పందం, రైట్. ఈ బైరాన్పల్లిలో జరిగినప్పుడు ఇంకొక వ్యక్తి మనకి ఇప్పుడే, అంటే అది పాట కాదు కవిత అయి ఉంటాయి మొత్తం మీద, కాళోజీ, ఫేమస్ కాళోజీ గుల్బర్గా జైల్లో ఉండి ఏది కాలంబు రాగానే కాటేసి తీరాలని చెప్పేసి ఒక కవిత రాస్తాడు. మమ్మల్ని చంపినారు, కాలంబు వస్తుంది కాటేస్తామని చెప్పేసి కవిత ఉంటుంది. గుల్బర్గా జైల్లో ఉండి జరిగినప్పుడు పాట రాస్తాం మన కాళోజీ. ఇదేంటంటే ఇది వీళ్ళు ఇద్దరు కలిసి రాస్తారు. నెక్స్ట్ ఇంకా ఇక ముల్కీ ఉద్యమంలో పాటలు లేవండి, అక్కడ పాటలు అనేవి లేవు. 69లో కూడా మనకు లేవు. ఉద్యమ సాహిత్యం ఇంకా డెవలప్ చేయలే ఇంకా అప్పటికి ఎక్కువ. మన రంగారెడ్డి కొన్ని అది స్లోగన్స్ ఇస్తాడు, ఇది బూలంకే జిందగీసే మౌత్ అచ్చీ హై, అంటే మన బానిసత్వం కంటే మరణమే మిన్న అని చెప్పేసి మే 1న ఇస్తాడు. వేణు సంకోజీ అని చెప్పేసి ఈ సికింద్రాబాద్లో సమైక్యాంధ్ర సభ సిపిఐ పార్టీ కండక్ట్ చేస్తుంది ఏప్రిల్ 5, 1969లో. అప్పుడు వేణు సంకోజీ ఉంటుంది, గడిచిన కాలాలు మళ్ళీ గుర్తుకొస్తున్నాయి, గడిచిన గాయాలు మళ్ళీ రేపుతున్నాయి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అవన్నీ కవిత్వాలు, అవి వాస్తవంగా పాటలేం కాదు అవి, రైట్. ఇప్పుడు 2009లో నెంబర్ ఆఫ్ సాంగ్స్ వచ్చినాయి. నెంబర్ ఆఫ్ సాంగ్స్ను అధ్యయనం చేయొద్దు, పుస్తకంలో ఉండడానికి పరిమితం కాండి, రైట్. చూస్తే గిట్ట కొన్ని ఇది రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడా, రక్త బంధం విలువ నీకు తెలియదని చెప్పేసి మిట్టపల్లి సురేందర్. సో మిట్టపల్లి సురేందర్ ఏమంటాడు, రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడా, అంటే ఈ ఆత్మహత్యల కారణం నువ్వు శివునివి, నువ్వే కారణం అని చెప్పేసి దేవుణ్ణి తిట్టిపోస్తాడు మన మిట్టపల్లి సురేందర్ అని చెప్పేసి. వాస్తవంగా ఈ ఆత్మహత్యల పాపము దేవునికి ఆపాదించిండు మన సురేందర్. ఇట్లా కాకుండా ఆంధ్ర వాళ్ళని కూడా దాన్ని పెట్టేది ఉండే, ఈ రాతి బొమ్మల్లోనే ఉండే పాట శివుడు అని చెప్పేసి. అక్కడ ఎక్కువనో కూడా ఆంధ్రలో పెడితే అయిపోయేది. ఎందుకో మొత్తం మీద ఈ కవి ఆంధ్ర వాళ్ళని మర్చిపోయిండు. ఈ నెపం మొత్తము తెలంగాణ ఈ అమరుల పాపం మొత్తం కూడా దేవుని మీదకి నెట్టేసిండు, రైట్. పెడితే అయిపో ఎక్కడన్నా ఆంధ్ర వాళ్ళు ఇది చేసిండ్లు అది చేసిండ్లు అని చెప్పేసి, వాళ్ళు రాయిళ్ళు రప్పలు అని చెప్పేసి కొండలు అని చెప్పేసి పెడితే అయిపోయి మొత్తం మీద. నెక్స్ట్ వీరుల్లారా విద్యార్థి అమరుల్లారా వందనం అని చెప్పేసి దరువు ఎల్లన్న, ఇది. నెక్స్ట్ వీరుల్లారా వీర వనితల్లారా. సో తొలిసారిగా ఈ పాటల్లో మహిళలను కూడా పేర్కొన్నాడు మన కవి. వీరుల్లారా వీర వనితల్లారా అని చెప్పేసి యశ్పాలు. సో పాలిచ్చే తల్లులు కూడా ఉద్యమం చేసినాను కాబట్టి సో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. యశ్పాల్ కమిటీ మనకు ఉంటుంది, స్కూల్ పిల్లల బ్యాగు అని చెప్పేసి ఆయన వేరు ఈయన వేరు మళ్ళీ. నెక్స్ట్ మన గోరటి వెంకన్న సేమ్ సాంగ్ ఉంటుంది కొద్దిగా చూస్తే. సో వీరుల్లారా విద్యార్థి వీరుల్లారా, వీళ్ళు విద్యార్థి వీరుల్లారా గోరెటి వెంకన్నది. జై బోలో అమరవీరులకి జై బోలో అని చెప్పేసి సేమ్ సాంగ్ గోరెటి వెంకన్న ఉంటాడు. నేను నోట్స్ ఇస్తున్నా, క్లియర్ రాస్తలేను, మెల్లగా రాస్తే మంచిగా రాయొచ్చు కానీ మన టైం ఎక్కువ పడుతుంది, రైట్. నెక్స్ట్ ఇంకా కొన్ని సాంగ్స్ ఉంటాయి. ఇది ఈ జయరాజు అని చెప్పేసి నెత్తురి పారనిది ఎప్పుడు నా తెలంగాణలో నెత్తురు ఎప్పుడు పారుతుంది అని చెప్పేసి జయరాజు, అతను జయరాజు. నెక్స్ట్ ఎందుకు కాలిపోతావురా ఎందుకు మాడిపోతావురా మిత్ర. ఈ ప్రశ్న మనకు వచ్చింది, చాలా పుస్తకాల్లో ఉండదు, మన తెలుగు పుస్తకంలో తెలుగు అకాడమీ పుస్తకంలో ఉంటుంది, ఎందుకు కాలిపోతావురా అని చెప్పేసి.
మిత్ర కూర దేవేంద్ర అని చెప్పేసి ఇతను మిత్ర అని కలం పేరుతో రాస్తాడు. ఈ పల్లెన పాలేరులు మొలిసే అని చెప్పేసి ఆ పల్లెరులు మొలిసే అని చెప్పి ఆ సాంగ్ కూడా అవుతుంది మిత్రది. రైట్, ఇటువంటి సాంగ్స్ మనకు కనిపిస్తాయి ఇక్కడ. ఇంకేమైనా సాంగ్స్ ఉన్నాయంటే అంతే అండి, మనకి ఇవే మన సాంగ్స్ ఉన్నాయి. ఎస్, ఎందుకు రాలిపోతావురా నువ్వు ఎందుకు కాలిపోతావురా, అది మిత్ర అని చెప్పేసి. ఎందుకు కాలిపోతావు ఎందుకు మాడిపోతావు కాదు కానీ ఎందుకు కాలుతావు నువ్వు ఎందుకు రాలిపోతావు అని చెప్పేసి ఇవి మనకి సాంగ్స్ ఉన్నాయండి. ఎస్, ఇవే ఉన్నాయి, మనకి సరిపోతుంది. ఇంకా కొన్ని సాంగ్స్ ఉన్నాయిగా అంటే అవి మనకు కంటెంట్ బట్టి సాంగ్స్ వస్తుంది. కంటెంట్ బట్టి ఎక్కడ రావాలనో అక్కడ మనకి వస్తుంది. రైట్, ఇది మనకి వెరీ నెక్స్ట్ క్లాస్ మనకి రేపు మళ్ళీ కరెంట్ అఫైర్స్ ఎల్లుండి. సో ఎల్లుండి చూస్తే ఏంటిది పార్లమెంటరీ ప్రక్రియ. సో పార్లమెంటరీ ప్రక్రియ మనకి ఇది కొంచెం పెద్దగా ఉంటుంది క్లాసు. పూర్తిగా తెలంగాణ మనకు సిద్ధిస్తుంది, తెలంగాణ వస్తుంది, అంత అయిపోతుంది ఇక. రైట్, ఒక ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయండి. ఏంటిదంటే మనకు ప్రశ్న, సో కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఏదైతే ఉందో ఈ కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి రాష్ట్రపతి ప్రియర్ రికమెండేషన్ ఇవ్వాలి. ఎస్, నీకు తెలుసు నాకు తెలుసు అందరికి తెలుసు. సో ఈ బిల్లు అనేది ఏ సభలో ముందు ప్రవేశపెట్టాలి, ఇది ఆన్సర్ చేయండి. ఈజీ క్వశ్చన్ బట్ చేయండి ఆన్సర్. కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లు అనేది ఏ సభలో ముందు ప్రవేశపెట్టాలి అని చెప్పేసి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.